అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ ఇడ్లీ దోశల్లోకి సేమ్ బండి మీద దొరికే దానిలాగా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఒక 5-6 పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇదంతా లైట్గా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 పావు చెంచా వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర పచ్చిగా కాకుండా ఇలా మగ్గిచ్చి వేసుకోవటం మూలంగా మన చట్నీకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా చల్లారి పెట్టుకున్న మిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే పొట్టు తీసుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు లేతగా ఉంటే మన చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 1 పావు కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1 రెబ్బ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇదంతా వాటర్ లేకుండా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకుని అలాగే ఇంకా కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే శనగపప్పు వేసుకుని కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపుని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని దగ్గరగా ఉండి ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు మూలంగా మన చట్నీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ పోపు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 పావు చెంచా ఇంగువ అలాగే పావు చెంచా పసుపు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా పసుపు యాడ్ చేసుకోవటం మూలంగా చట్నీకి మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపు వేసేసుకోవాలండి. అంతే అండి. ఇలా చట్నీ కనుక చేసుకున్నారంటే ఇడ్లీ దోశలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.